నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోవాలి ఒక వీడియో ఎండింగ్ని వీడియో ఫస్ట్లో పెడతానని చెప్పేసి. సో నేను యాజ్ యూజువల్గా లంచ్ అని వచ్చాను అనమాట, మటన్ బిర్యానీ ఉందని. సో రెస్టారెంట్ పేరు నవాబ్స్. సో హైదరాబాదీ హౌస్ అని పేరు ఉంది కానీ దాని పేరు నవాబ్స్ అనమాట. సో బేసికలీ మిస్సాగలో ఉండిద్ది. సో నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను. సో తిన్నప్పుడు ఆ రోజు బాగానే అనిపించింది ల్యామ్ బిర్యానీ. సర్లే వీళ్ళ దగ్గర ల్యామ్ బిర్యానీ బాగుంటుంది. నేను బేసికల్ ల్యామ్ తప్ప చికెన్ అస్సలు తిన్ను బయట 99.9%. సో సరే కదా అని చెప్పేసి నేను ఆ ల్యామ్ బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట. సో ల్యామ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏమైందంటే, ఆర్డర్ చేశాను, అంత అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కూడా నిండిపోయింది అనమాట, అంటే ఫుల్ అయిపోయింది రెస్టారెంట్. సో ఇక్కడ చాలా రేర్ అనమాట నీకు రెస్టారెంట్స్ ఫుల్ అవ్వడం. కొంచెం అంబియన్స్ బాగుంది, రెస్టారెంట్స్ ఆటోమేటిక్గా ఫుల్ అవుతాయి అనమాట. వీళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం అంబియన్స్ దగ్గర ఎక్కడ మార్క్స్ వేయకూడదు. అంబియన్స్ కనీసం నువ్వు 9/10 నేచర్ అంటే చాలా కూల్గా, అలాగే ఆ చుట్టుపక్కల అంబియన్స్ కూడా మీకు ఎలా చెప్పాలంటే బేసిక్గా లోపల ఒక పింక్ కలర్ ట్రీస్ కానీ ఆర్టిఫిషియల్ కానీ చాలా బాగా పెడతారు. సో ఫుడ్ కూడా లాస్ట్ టైం తిన్నప్పుడు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే మటన్ దమ్ బిర్యానీ చెప్పగానే బేసికల్ మటన్ దమ్ బిర్యానీ వచ్చింది. సో బిర్యానీ పీస్ ఎలా ఉందంటే పట్టుకోగానే ఎలా 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 చెప్పాలంటే బేసికలీ ఇలా గట్టిగా ఉందన్నమాట. అంటే నీకు రబ్బర్లో ఉండడం వేరు, ఆ పిండిగా అదొక రకంగా ఇలా కట్ అవుతుంటే కట్ అవ్వకుండా. నా జీవితంలో ఇంత దరిద్రమైన మటన్ బిర్యానీ నేను ఎక్కడ తినలేదనమాట. నేను ఫస్ట్ పీస్ తినగానే వాళ్ళని పిలిచాను, వర్క్ చేసే వాళ్ళని పిలిచి ఈ మటన్ బిర్యానీ సరిగ్గా బాగాలేదు. అప్పటికి రెస్టారెంట్ అంతా నిండిపోయింది. నేను చెప్పాను ఇది చాలా చండాలంగా ఉందంటే వాళ్ళ లోపలికి వెళ్ళేసి వాళ్ళు చెఫ్తో మాట్లాడారు. సో చెఫ్తో మాట్లాడొచ్చి ఓకే అని చెప్పేసి ఆ మటన్ బిర్యానీ మొత్తం తీసుకెళ్ళిపోయారు. సో తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మటన్ చండాలంగా ఉందని చెప్పాను కదా, సో నువ్వు అండి సరే చికెన్ చెప్పండి అన్నారు. సరే అని చెప్పేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. ఎందుకంటే మటన్ అంతా దరిద్రంగా చేస్తే మళ్ళీ మటన్ బిర్యానీ అడుగుతాను నేను. సరే వాళ్ళు వెళ్ళిన మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత అడిగాను, సో ఇప్పుడు మటన్ బాగాలేదు కదా, దానికి రీజన్ ఏంటి కనుక్కున్నాను అని అడిగాను. అంటే ఏంది, అది అండర్ కుక్డా ఓవర్ కుక్డా చెప్పంటే, సో మా చెఫ్ చెప్పారు ఇప్పుడే అది ఓవర్ కుక్ అయింది కొంచెం, అందుకనంటే ఇప్పుడు అసలు మటన్ బిర్యానీ తిందామని వస్తే మటన్ బిర్యానీ ఇంత చండాలంగా ఉంది. అసలు బేసికలీ అసలు కనీసం కన్సర్న్ కూడా లేదన్నమాట. చెఫ్ కూడా వచ్చే మాట్లాడలేదు. సరే అని చెప్పేసి చికెన్ బిర్యానీ తీసుకొచ్చా. ఆ చికెన్ బిర్యానీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఇలా ఉండిద్ది అనమాట బేసికలీ. దీని గురించి రివ్యూలు ఇచ్చే వాళ్ళు మాత్రం అసలు చొక్కాలు చింపుకొని చెప్తారు ఎంత బాగుందని చెప్పేసి. రేపు నాకు కానీ కడుపు నొప్పి రావాలి, అప్పుడు నాకు కడుపు నొప్పి వస్తే మాత్రం ఈ వీడియో నేను ప్రూఫ్, ఎందుకంటే మా దగ్గర బిల్ కట్టిన రిసిప్ట్ కూడా నా దగ్గర ఎంచుకుంటున్నా. నాకు కానీ కడుపు నొప్పి వస్తే రేపు ఖచ్చితంగా మనం ఇలాంటి వాటి మీద మనం ఇష్యూ రేస్ చేయవచ్చు. ఫుడ్ పాయిజన్ ఇలాగే అయింది బేసికల్లీ. ఇలా ఓవర్ కుక్డ్ అండర్ తింటే మనకి ఫుడ్ పాయిజన్ చచ్చిపోతారు అనమాట. సో బేసికలీ నేను అందుకని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే సేఫ్టీ కన్సర్. రేపు నాకు కడుపు నొప్పి కానీ ఒక 1-2 days ఏమైనా అయితే మనకి బ్యాకప్గా ఆప్షన్ ఉంటుంది. అందుకే బిల్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. సో చికెన్ బిర్యానీ కూడా వెనకేసాను. సో బేసికలీ నేను చికెన్ తిన్నాను. ఇంకా అంతే, ఇంకోసారి జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి దగ్గర తినకూడదు అనమాట. సో నేను కూడా బేసికల్లీ ఇంకా ఎక్కువ బయట సైడ్ ఫుడ్ తినట్లా. సో ఇంకా మోస్ట్లీ ఇంట్లో తిన్నా ట్రై చేస్తాను. నేను ఇప్పటివరకు ఇన్ని మటన్ బిర్యానీ తిన్నా అంటే కనీసం లాస్ట్ ఒక 1-2 yearsలో కనీసం ఆన్ యావరేజ్ మంత్కి ఒక 7 to 8 times మటన్ బిర్యానీ బయట తిని ఉంటాను. ప్రతిసారి తిన్న దగ్గర టేస్ట్ చండాలంగా ఉంటే చదవండి, ఇలా ఓవర్ ఫుడ్ పెట్టారు. అంటే మనం చెప్పలేమంటే ప్రతిసారి మంచిగానే మటన్ అవ్వదు కదా, కానీ ఇలా కుక్ సరిగా అవ్వనప్పుడు ఓవర్ కుక్ తినప్పుడు అది పడేయాలి బేసికల్లీ. తీసుకెళ్ళి కస్టమర్స్ పెట్టకుండా పడేస్తే మంచిది అనమాట. సో సాడ్ అనమాట. ఇంకోసారి ఎప్పుడు మనం ఇలాంటి ప్లేసుల దగ్గరికి ఎప్పుడు రాము. సో ఇది వీడియో చూసేవరకన్నా హెల్ప్ అయితే మాత్రం చాలా బెస్ట్ అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో మనం ఏం చేస్తున్నామంటే మనం ఇవాళ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఇవాళ సండే. సో ఇక్కడ నుంచి టెంపుల్ రిచ్మండ్ హిల్లో ఉండేది. బేసికలీ ఆ టెంపుల్ ఎలా ఉండేది అంటే కనీసం ఒక 6 to 2 different types ఆఫ్ గాడ్స్ ఉంటారు. సో నా ఫేవరెట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కాబట్టి. సో బేసికలీ ఇక్కడ నుంచి ఒక 1.5 hour డ్రైవ్ చూపిస్తుంది. అంటే అటు ఇటుగా 137 kilometers ఉంది. సో మనకి 1.5 hour డ్రైవ్ పట్టింది. సో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళి టెంపుల్కి వెళ్దాం. సో ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోతుంది టెంపుల్ వెళ్ళి. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను వెళ్ళింది ఎప్పుడంటే నా బర్త్డే రోజు వెళ్ళినట్టు నాకు బాగా గుర్తు. దాని తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఎందుకో అలా టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 1.5 hour డ్రైవ్ అని చెప్పాను కదా. సో నేను చాలా రోజుల తర్వాత ఇలా షర్ట్ వేసుకున్నాను. అంటే నేను బేసికలీ అసలు షర్ట్స్ అప్పుడు వేసుకోను, ఇప్పుడు చూసినా కానీ మోస్ట్లీ టీ-షర్ట్ వేసుకుంటాను. ఎందుకు ఆ డ్రెస్సెస్ మీద ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట. అంటే ఒకప్పుడు అన్ని కొనేవాని, కానీ దాని తర్వాత ఎందుకో అసలు ఒక కాన్స్టెంట్గా ఒక 2 t-shirts 2 shorts ఉంటే చాలు, ఇయర్ మొత్తం ఏం వేసుకొని తిరగచ్చు అనే ఒక్క టైప్లోకి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం అయితే జస్ట్ కొంచెం ఫ్యూయల్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి వెళ్ళడానికి అటు ఇటుగా ఒక $50 ఫ్యూయల్ అయితే పట్టిద్ది. ఎందుకంటే అటు ఇటుగా 270 kilometers కదా, అప్ అండ్ డౌన్ 270. సో ఇంకా మనం అక్కడ ఏమన్నా లంచ్ అన్న బ్రేక్ఫాస్ట్ అన్న ఏమన్నా చేస్తే మాత్రం ఒక రౌండ్ ఫిగర్ ఒక 300 kilometers ఉంటుంది. సో అటు ఇటుగా మనకు ఒక
$50 అయితే పట్టిద్ది అనమాట ఫ్యూయల్. మనం అయితే ఫస్ట్ ఇక్కడ ఫ్యూయల్ పెట్టేస్తాం, ఎందుకంటే ఈ సిటీలో ఫ్యూయల్ ప్రైస్ చాలా తక్కువ మా సిటీలో. అదే మా టొరంటోకి వెళ్తే మళ్ళీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇక్కడే మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో మనకైతే రీసెంట్గా 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట, అంటే 401 ఒకటి, 407 ఒకటి. సో 407 వచ్చేసి మనం మనీ పే చేసి వెళ్ళాలి హైవే మీద. అంటే మన ఇండియాలో టోల్ అంటే చాలా పద్ధతిగా ఉండేది రోడ్డు. అంటే 401 కూడా బాగానే ఉండేది, 407 కూడా బాగుండేది. కానీ 401లో ట్రాఫిక్ ఉండేది, ఎందుకంటే అందరు దానిలో నుంచి వెళ్తారు. సో 407 రోడ్ ఏంటంటే నువ్వు మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 407ని ఫ్రీ చేసింది, అంటే నువ్వు మనీ ఏం పే చేయకుండా 407 వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ 30 days నుంచి ఉంది. సో ఇదే టోల్ ఫ్రీ ఇండియాలో వస్తే చాలా బాగుండేది. నేను రీసెంట్గా ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు ప్రతి ఒక్క 100 kilometers ఒకసారి టోల్ ఫీజు కడుతుంటే చాలా బాధ వేసింది అనమాట. సో మనకు కూడా ఇలా టోల్ ఫ్రీగా తెస్తే అసలు ఆప్షన్ ఉంటే చాలా బాగుండేది, కానీ అది చేయడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఎందుకో అన్ని ట్యాక్సీలు తీసుకుంటాం, మళ్ళీ టోల్ తీసుకుంటారో తెలియదు. సో మనం అయితే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టేషన్కి వచ్చేసాం. సో మా ఇంటి పక్కన ఉండేది అల్ట్రామార్ గ్యాస్ స్టేషన్. సో మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇదే గ్యాస్ స్టేషన్కి వచ్చి ఫ్యూయల్ కొట్టేస్తాం. సో ఫ్యూయల్ కొట్టేసి మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్దాం. సో మోస్ట్ ఆఫ్లీ హైవే మీద రికార్డ్ చేయకపోవచ్చు, డైరెక్ట్గా టెంపుల్ నియర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. సో సీ గైస్ నియర్ టు ద టెంపుల్. సో మనమైతే ఆల్రెడీ టొరంటో రీచ్ అయిపోయాం అనమాట. టొరంటో అంటే ఇది అటు ఇటుగా వాన్ కిందకి వచ్చింది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ టెంపుల్ ఇంకొక 15 kilometers డ్రైవ్ ఉండిద్ది అనమాట. ఎటోబికోక్ అనే ఒక సిటీ ఉండిద్ది. సో బేసికల్లీ ఈ సిటీలో ఈ టెంపుల్ ఉండిద్ది అనమాట. సో నేను ఎప్పుడు రిచ్మండ్ హిల్లో ఒక టెంపుల్కి వెళ్ళామండి, దాని పేరు హిందూ టెంపులే. సో దీని పేరు ఏం పేరు అంటే స్వామి నారాయణ్ మందిర్ అనేది ఉంది. హిందూ టెంపుల్ అనేది పేరుకి మాత్రం హిందూ టెంపుల్ అని ఉంది. సో స్వామి నారాయణ్ మందిర్ అని ఉంది. సో అక్కడికి వెళ్తే మనకి క్లియర్గా తెలిసింది అనమాట. సో నేను యాక్చువల్లీ రిచ్మండ్ హిల్లో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ టెంపుల్కి నేను ఇప్పటికీ 5 to 6 times వెళ్ళి ఉంటాను. సో అన్ని టైమ్స్ వెళ్ళాను కదా, కొంచెం డిఫరెంట్గా వేరే టెంపుల్కి వెళ్దాము అనుకున్నాను అనమాట. అంటే కుదిరితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రిచ్మండ్ హిల్కి కూడా వెళ్దాం. కానీ ప్రజెంట్ అయితే ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి గట్టిగా ఒక 23 minutes ఉందన్నమాట. అంటే మొత్తం హైవే మీదే ఉండేది కాబట్టి మనకి ట్రాఫిక్ అస్సలు ఉండదు అనమాట. ప్రజెంట్ అయితే మనం హైవే కొంచెం పక్కన ఉన్నాం. సో ఇప్పుడైతే కొంచెం దూరం వెళ్ళాక మనం వేరే రోడ్కి వెళ్దాం. ఇప్పుడు ట్రాఫిక్ అయితే మనకే ఉండదు. అసలు మెయిన్ నేను ఒక దాని గురించి చెప్దాం అనుకున్నాను. ఏం గురించి చెప్దాం అనుకున్నా అంటే ఫుడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసికల్లీ నేను మా ఫ్రెండ్స్ గురించి మనకు అనవసరం, కానీ నేనైతే చాలా ఫ్రీక్వెంట్గా బయట తింటుంటాను అనమాట. అంటే ఎలా అంటే టొరంటో వచ్చినప్పుడల్లా కనీసం మంత్కి ఒక 10 times, 12 times, 13 times నాకు సిటీలో కానీ బయట తినడం బాగా అలవాటు అంటే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం చేసుకునే టేస్ట్ రాదు కాబట్టి బయట మటన్ నాకు బాగా నచ్చింది అనమాట. ఈ తినేటప్పుడు ఏమవుతుందంటే బేసికలీ దీస్ డేస్ ఇక్కడ వీళ్ళు ఉంటారు సార్ ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో బేసికలీ వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో బేసికలీ వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ మన పేర్లు ఎవరి గురించి డిస్కస్ చేయదు, ఎందుకంటే మనకి 2-3 తెలిసిన ఉన్నారు అనమాట వీళ్ళలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ ఫుడ్ రివ్యూస్ ఇస్తారు. వీళ్ళకి ఒక 10,000 మంది అంతమంది ఫాలోవర్స్ ఉంటారు బేసికల్లీ. సో ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్ రివ్యూ తీస్తారు. సో ఆ రెస్టారెంట్ రివ్యూస్ తీయడంలో తప్పేం లేదు. బేసికల్లీ నీకు ఎవరైనా డబ్బులు పే చేస్తుంటే నువ్వు రివ్యూ చూడడంలో తప్పలేదు. నేను చాలాసార్లు అనుకున్నాను మనకి ఎందుకులే వీళ్ళు ఎలా చేసుకుంటా అని చెప్పేసి. సో నేనేం చేస్తాను ఎప్పుడన్నా తినాలంటే బేసికల్లీ చూస్తాను అనమాట. అంటే వీళ్ళు రివ్యూస్ ఇచ్చే వాళ్ళని నమ్మి ఒక 3 to 4 to 5 times ఆల్మోస్ట్ 5 times దాకా మోసపోయాం. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఆ రెస్టారెంట్ గురించి వెళ్ళి వాళ్ళ ముందు ఇలా పెద్ద ఫుడ్ అంతా పెట్టి చాలా బాగుందని చెప్తారు. అంటే నేను వాళ్ళని చూసి ట్రై చేసిన ఒక్క రెస్టారెంట్ కూడా నాకు నచ్చలేదు అనమాట. అంటే బయట విషయాల్లో టేస్ట్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఫుడ్ విషయంలో ఆల్మోస్ట్ అందరి టేస్ట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది అనమాట. సో మనం చెప్పేయచ్చు అంటే మన హైదరాబాదీ బిర్యానీ ఏంది, కేరళ బిర్యానీ ఏంది, ఏ చండాలంగా ఉంటుంది మనకు అర్థమైపోయింది. అంటే మరీ అలా అబద్ధం చెప్పకూడదు అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్ తిన్న తర్వాత నువ్వు చెప్పొచ్చు అంటే బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని చెప్పొచ్చు. ఆ ఒక్క ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మనం ఎప్పటికైనా నేను చెప్పేటప్పుడు నిజం చెప్తే ఏం కాదు, అంతేకాని వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మనం డబ్బులు తీసుకొని అలా బాగలేకపోయినా బాగుందని చెప్పాను అనుకో, బేసికల్లీ ఏమైందంటే నేను మనీ లాస్ అయ్యాను. సో నాలాగా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఇలాగ లాస్ అనమాట. వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేస్తుంటారు, అరే నేను వాడు రివ్యూస్ చూసి వెళ్ళాను, ఈమె రివ్యూస్ చూసి వెళ్ళాను చండాలంగా ఉందని. సో వీళ్ళు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఒక $200 నుంచి $300 డబ్బులు ఇచ్చాను అనుకో, రేపు నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేస్తే నీకు అంత రివ్యూలు చెప్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫ్యూచర్లో రెస్టారెంట్ ఓపెన్ చేయాలి ఉందనుకోండి,
వాళ్ళు ఒక్కొక్కరికి ఒక $400 $300 ఇస్తాను, ఇచ్చేసి నాకు ఒక మంచి వీడియో తీయండి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో అని చెప్పాను అనుకో, వాడు వచ్చి అలా వచ్చి వీడియో తీసుకెళ్తాడు. కానీ ఇలా చెప్పడం చాలా తప్పు అనమాట. నాకు తెలుసు వాళ్ళు మన వీడియో చూస్తారో తెలియదు, కానీ నేను చాలా చాలా తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేస్తాను. సో ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చాలా దూరంగా ఉంటాను అనమాట. మీరు కూడా మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్. అంటే ఇలా ఫుడ్ రివ్యూస్ చూసి రెస్టారెంట్కి వెళ్ళి చండాలంగా ఉన్న ఎక్స్పీరియన్స్ అది చాలా మంచిది కాదనమాట. మన ఇండియాలో అనుకో బేసికల్లీ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి తెలిసే ఖజనాలో. సో మనకి ఇలా తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు వీళ్ళని చూసి నమ్ముకొని వెళ్తాం కదా. సో ఫుడ్ విషయంలో ఎవరన్నా అలా చేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు అనమాట. అంటే మీరు ఏదైనా చేసుకోండి, కానీ మీరు రివ్యూ చేసిన తర్వాత యావరేజ్ ఉందని చెప్పినా మేము వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళి మా మనీ వేస్ట్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు అనమాట. నేను అదే అనుకుంటున్నాను, ఇంకా కలిసి ఇవాళ ఒక్కరోజు తింటాను, దీని తర్వాత ఇంక ఎప్పుడు అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది నేను తినదలుచుకోలేదు. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ మీద నేను చాలా మనీ వేస్ట్ చేస్తున్నాను. సో నేను యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం $500 to $600 వస్తుంది, అంటే అవుట్ సైడ్ బయట తిన్న ఫుడ్ గ్రాసరీస్ కాకుండా. సో అందుకే నేను ఏం చేద్దామంటే బేసికల్లీ మానేద్దాం అనుకుంటున్నాను. అంటే కనీసం ఒక 3 to 4 months అసలు బయట తినకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని సలాడ్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అదైతే నేను అనుకుంటున్నాను ఇలా బయట తినకూడదని చెప్పేసి. సో నీకు 3 days నుంచి ఒకటి చూస్తున్నాను అనమాట. అంటే బేసికల్లీ కార్ స్టాప్ చేద్దాం అన్న ఒక ఐడియాలో రోజు ఓపెన్ చేసి చూస్తుంది, వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తుంటే. సో రీసెంట్గా నేను ఒక కార్ చూసాను, నాకైతే తగ్గ నచ్చేసింది. అది పోర్షే కేయాన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో బేసికలీ ఏమవుతుందంటే దాని మంత్లీ పేమెంట్ చూస్తుంటే నేను బయట తినే ఫుడ్కి ఆల్మోస్ట్ ఈక్వల్ వస్తుంది అనమాట. సో నేను అనుకుంటున్నా అసలు ఫుడ్ తిన్నాం మానేస్తా మంచి కార్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి. కానీ ప్రజెంట్ అయితే కార్ మార్చే ఉద్దేశం ఏం లేదు. నేనైతే బైక్ పర్చేజ్ చేద్దామని చూస్తున్నా, కానీ అది కూడా జరిగేలేదు. సో ఫుడ్ అయితే ప్రజెంట్ మనం బయట తినడం మానేస్తున్నాం. సో మనం అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడద్దు, ఎందుకంటే ఇంకొంచెం ట్రాఫిక్ అవుతుంది. ఇలా ట్రాఫిక్ అప్పుడు మనం డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉండకూడదు. సో మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళేసి మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. ఇవాళ స్వామినారాయణ టెంపుల్కి వచ్చాను. సో కెనడాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్వామినారాయణ టెంపుల్. సో మీరు చూడొచ్చు, ఇది మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది 407. సో 407 దగ్గర ఉండేది. నేను ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. టెంపుల్ అయితే మొత్తం మార్బుల్తో కట్టారు, చూడడానికి అయితే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం, రోజు హైవే మేము చూస్తూ ఉంటా కానీ ఎప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం వచ్చాను. దగ్గరికి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం దీన్ని. సో మనం చూడొచ్చు, ఎక్కడ చూసిన పార్కింగ్ లాట్ మొత్తం చాలా పెద్దగా ఉంది. సో మనం ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో బేసికల్లీ అది మెయిన్ టెంపుల్. సో దగ్గరికి వెళ్తే మొత్తం మార్బుల్తో ఉండిద్ది. సో లాట్ మొత్తం చాలా పెద్దగా ఉందన్నమాట. సో మనం దగ్గరికి వెళ్ళేసి చూడొచ్చు, అక్కడ నుంచి మనం అలా వాక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. వాక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మార్బుల్ ఉంది. సో బేసికల్లీ ఇదే నేను టెంపుల్ అనుకున్నా, కానీ అది ఎంట్రన్స్ క్లోజ్ చేసింది. సో అది లోపల అది వెళ్ళే వేదారు కాదు, కానీ ఇక్కడి నుంచి వెళ్తాం మనం లోపలికి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దీని లోపల నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి మనం టెంపుల్ లోపలికి వెళ్తాం అనమాట. సో మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి కలిసి ఫోటోగ్రాఫ్స్ ఎలా లేదు, కానీ మనం అయితే లోపలికి వెళ్దాం. ఇది చూడొచ్చు, ఈ ఎంట్రన్స్ వచ్చేసి మొత్తం వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీని తర్వాత నుంచి కొంచెం సైడ్కి వస్తే మనకి టెంపుల్ అయితే ఎక్కడ ఉంది. సో మనం ఆ టెంపుల్ క్లోజ్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఎలా ఉందో. సో బేసికల్లీ మనం లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి మన ఫొటోస్ ఏమి క్యాప్చర్ చేయలేదు. సో వీడియోగ్రఫీస్ బయట తీసుకోవచ్చు, కానీ లోపల తీసుకోకూడదు. సో ఈ మాన్యుమెంట్ కన్నా బయట చూడొచ్చు. వీళ్ళకి 18 acres మొత్తం ఉండేసరికి వీళ్ళు ఎక్కడ చూసినా మొత్తం గార్డెన్ అలాగే పార్కింగ్ లాట్ ఉంది. సో మనైతే ఇంకా కొంచెం క్లోజ్కి వెళ్ళి చూద్దాం. అసలు ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే నేను చెప్తాను, నాకు దీని గురించి మొత్తం తెలుసు, ఎందుకంటే నేను దీనికి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చాను. సో మనం క్లోజ్కి వెళ్ళేసి మీకు అసలు ఇది ఎందుకు ఫేమస్ నేను చూపిస్తాను. సో ఈ కనిపించేదంతా మీకు వైట్ మార్బుల్ అనమాట. సో వైట్ మార్బుల్తో మొత్తం చేతులతోనే చెక్కారనమాట. సో మనం దీని దగ్గర ఇంతకన్నా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో బయట సైడ్ అంతా నార్మల్ సిమెంట్తో ఉంది, లోపల అంతా ఇన్సైడ్ అంతా మార్బుల్ ఉంది. లోపల ఫొటోస్ తీయలేం, కానీ ఇప్పుడు మీకు బయట కనిపించే ఈ మాన్యుమెంట్స్ అన్నీ మార్బుల్తో వైట్ మార్బుల్తో లోపల చెక్కారనమాట. చూడడానికి మొత్తం చాలా క్రేజీగా ఉంది. అలాగే ఇంకా బయట కూడా ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి వ్యూస్ అలా ఎండ్ ఉంది. ఇంకా లోపల నేనైతే ఒక వినాయకుడిని పర్చేజ్ చేశాను అనమాట, నా డస్క్ మీద పెట్టుకుందామని చెప్పేసి చిన్న ఐడియల్ని. సో అంతే, ఇది ఒకసారి చూపిస్తాను. ఈ టెంపుల్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. కరెక్ట్గా ఇప్పుడు స్వామినారాయణ మందిర్ కొంచెం క్లోజ్గా ఉన్నమాట. లోపల కనిపించే అంతా వైట్ మార్బుల్తో ఉంటుంది. సో నేను లోపలైతే ఒక వినాయకుడిని పర్చేస్ చేశాను. సో ఈ టెంపుల్ గురించి నాకు ఎలా తెలుసు అంటే, ఒక 8 years బ్యాక్ నేను 10th standard చదివేటప్పుడు సో మా స్కూల్లో మా స్టూడెంట్స్ అందరినీ మమ్మల్ని ట్రిప్ తీసుకెళ్ళాను అనమాట. మమ్మల్ని న్యూఢిల్లీ తీసుకెళ్తే న్యూఢిల్లీలో దీని మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో వాటిని చూసి ఎన్ని కట్టారనమాట. సో మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అనేది ఢిల్లీలో ఉంది. సో మేము చిన్నప్పుడు వెళ్ళాం కాబట్టి నాకు ఈ టెంపుల్ చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించింది. సో లోపలికి వెళ్ళాక న్యూఢిల్లీ టెంపుల్ సరికి నాకు మొత్తం స్ట్రైక్ అయింది అనమాట. అంటే మనం న్యూఢిల్లీలో ఆల్రెడీ చూసాము, దాని రెప్లికా కట్టారా చాలా హ్యూజ్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడాలనుకున్న, పేరెంట్స్ని చూపించాలనుకున్నా
హిందూ టెంపుల్ ఇన్ న్యూఢిల్లీ అని కొట్టండి, స్వామినారాయణ టెంపుల్ అని చెప్పేసి. దీని లోపల మన కృష్ణుడు, అలాగే శివుడు, అలాగే రాముల వారు కూడా ఉన్నారు. సో బేసికలీ ఈ స్వామినారాయణ అంటే ఎవరంటే బేసికలీ మీరు కానీ చాలా వాటిలో చూస్తుంటే మహారాష్ట్ర వీటిలో ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకుంటారు అనమాట. సో ఆయన ప్రతీకగా ఈ హిందూ టెంపుల్స్ కడతారు. దీని లోపల కూడా వాళ్ళ ఫొటోస్ అయ్యే ఉన్నాయి. సో మీరు కూడా అంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. టెంపుల్ మొత్తం చూసాము. టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ వైట్ మార్బుల్ మొత్తాన్ని చూసాము. ఆ ఎంట్రన్స్ మొత్తం ఆ చెక్కతో మొత్తం హ్యాండ్ మేడ్లో ఉంది. సో లోపల మార్బుల్ అంతా చెక్కారు, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా రావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో లోపల స్ట్రిక్ట్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి నేను ఇంకా తీసుకోలేదు. జస్ట్ ఈ వినాయకుడిని పర్చేస్ చేశాను. ఇక్కడ నుంచి మనం ఇంకా తినేసి డైరెక్ట్గా మన ఇంటికి బయలుదేరదాం. మా ఇల్లు వచ్చేసి 1.5 hour డ్రైవ్ ఉండేది ఇక్కడ నుంచి. సో టెంపుల్లో మనం అంత దూరం నుంచి చాలా బాగా నచ్చింది అనమాట. మనం అయితే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోదాం. బ్యాక్ అయిపోయి వీడియో ఎండ్ చేద్దాం ఇంకా.